దేవుని ప్రజలను సరి అయిన సాధనలో నడిపించడానికి దేవుడు కొంతమంది ప్రవక్తలను లేపేవాడు. అయితే ఈ అహాబు రాజు అయినటువంటి భార్య యెజెబెలు రాణిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఈ ఇశ్రాయేలు ప్రజలలో ఏ ప్రవక్తలు ఉండకూడదు. ప్రవక్తలు ఎందుకు ఉంటున్నారు అంటే అది వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఒక సామెత ఉంది, యథార్థవంతులంట లోక విరోధులట, సత్యం మాట్లాడితే అందరికీ విరోధులు అయిపోతారట, సరిచేసేవారు ఎక్కువైతే శత్రువులు ఎక్కువైపోతారట. కనుక ప్రవక్తలు దేవుని ప్రజల మధ్య ఉంటూ వారు ఉన్నదన్నట్లు మాట్లాడడం వలన ఈ యెజెబెలుకి నచ్చలేదు. అందువలన ఈ ప్రవక్తలందరినీ కూడా తీసేయాలి అని పగబెట్టుకుంది. దైవజనుల మీద పగబెట్టుకుంటే అది మహాశాపము కదా. ప్రవక్తల మీదే ఈమె పగబెట్టుకుంది, వారిని అంతము చేయాలి అని. అందునిమిత్తమే అందులో భాగంగా ఏలియా ఒకడు. ఏలియా గారు కర్మేలు కొండ మీద ప్రవక్తలను ఓడించినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈ 850 మంది ప్రవక్తలను ఓడించినప్పుడు ఈ యెజెబెలుకి తెలిసిన తర్వాత ఈ ఏలియాను చంపదలిచింది. దైవజను మీద పగబెట్టుకుంది. ఆ భయంకరమైన శపథం చేసింది, నేను నిన్ను అంతం చేస్తానని. యెజెబెలు ఆత్మ సత్యాన్ని బోధించే వారి మీద పగ, ఈ యెజెబెలు ఆత్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారి మీద పగ పెంచుకుంటుంది. ఈ యెజెబెలు ఆత్మ ఈరోజు దేవుని ప్రజల్లో కూడా పనిచేస్తుంది. మాకు ఆ సేవకుడు వద్దు, మాకు ఈ సేవకుడు వద్దు, ఆ సేవకుడైతే మాకు అనుకూలంగా బోధిస్తున్నాడు, ఈ సేవకుడైతే మమ్మల్ని ఖండించేస్తున్నాడు, మాకు వద్దు అని ఈరోజు చెప్పేవారు లేకపోలేదు. నేను ఒక మాట చెప్పనా, చర్చ్ బిల్డింగ్ని బట్టి కాదు మనం పరలోకం వెళ్ళేది, చర్చిలో ఉన్న బిడ్డలు యూనిటీ కలిగి ఉన్నప్పుడే పరలోకం వెళ్తారు. చర్చ్ ఎంత పెద్దదో ఇంపార్టెంట్ కాదు, చర్చిలో ఉన్నవారు 2-3 కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు వారి ద్వారా మహిమపరచబడతాడు.